అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఉంది. ఒకరోజు ఆ చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది. నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది. అది నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ. నాపై వస్తుంటే తనేం చేస్తుందేమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఈ కథలో నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం భయపడ్డం అవివేకం. సో ఫ్రెండ్స్, ఇవాళ కథలో నుంచి మీకు ఒక ప్రశ్న. అడవిలో చీమ, ఎలుక, కుందేలు, నక్క ఏ జంతువుకి భయపడ్డాయి? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.